పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్నటువంటి తాజా ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో అనిశ్చితిని సృష్టించడంతో దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎల్పీజీ ఉత్పత్తిని వీలైనంత పెంచాలని చమురు రిఫైనరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రిఫైనరీల్లో తయారయ్యే గ్యాస్ ను దేశీయ అవసరాలకే కేటాయించాలని, వీటిని కేవలం ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, అదేవిధంగా హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలకే విక్రయించాలని సూచించింది. ఈ సరఫరాలు ఇతర అవసరాలకు మళ్లకుండా నేరుగా సామాన్య వినియోగదారులకే చేరేలా చూడాలని సదరు సంస్థలకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. గ్యాస్ తయారీలో కీలకమైన ప్రొపేన్, బ్యూటేన్లను పెట్రోకెమికల్ ఉత్పత్తుల కోసం వాడకూడదని ప్రభుత్వం గట్టిగా చెప్పింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వంటి పథకాల వల్ల దేశంలో ఎల్పీజీ వినియోగం భారీగా పెరగడం, మన అవసరాల కోసం 60% దిగుమతులపైన ఆధారపడడం వల్ల అంతర్జాతీయ పరిణామాలు భారత్పై ప్రభావం చూపకుండా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.